ముస్రాంబాగ్ మెట్రో స్టేషన్. ముస్రాంబాగ్ అనగానే నాకైతే ఇక వీడియోలు తీస్తున్నప్పటి నుంచి ఆ ముస్రాంబాగ్ మూసిపై ఉన్న బ్రిడ్జే గుర్తొస్తుంటది అనమాట. మీకు ముస్రాంబాగ్ అనగానే ఏమి గుర్తొస్తుంది అనేది వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. ప్రేమతోటి హృదయపూర్వకమైన ఆహ్వానం మీ అందరికి. ఈ ఛానల్ ని చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. వెరీ వండర్ఫుల్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ముస్రాంబాగ్. మనము ఇప్పుడు ముస్రాంబాగ్ బ్రిడ్జ్ కడుతున్న స్థలంలోనికి పోతున్నాం. అంతకంటే ముందుగా కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ మార్నింగ్ అండ్ వాట్ ఎవర్ ద టైం మీరు చూస్తున్నారో ఆ టైం గుడ్ విషెస్ టు యూ. అంతా మంచి జరుగునుగాక. మంచి జరుగుతుంది మీ అందరికీ. అండ్ ఖచ్చితంగా మీ జీవితాలలో ఈ న్యూ ఇయర్ లో ఫస్ట్ మంత్ డిసప్పాయింట్మెంట్స్ మీకు వచ్చిన బిలీవ్ ఈ ఫిబ్రవరిలో గుడ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. ఖచ్చితంగా గుడ్ థింగ్స్ జరుగుతాయి. అండ్ దిస్ ఈస్ మీరు గుర్తుపెట్టుకొని కావాలంటే ఈ వీడియో మీరు మర్చిపోయిన తర్వాత కూడా మీకు ఇది మైండ్లో గుర్తొస్తుంది. గుడ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెనింగ్. ఇంగ్లీష్ మనకు అటు ఇటు అవుతుంటుంది స్పెల్లింగ్స్, ప్రొనౌన్సియేషన్ కూడా జర దయదలసారు నా మీద. ఎందుకంటే మనం తెలుగు మీడియంలో చదువుకున్నాం. గుడ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. అంతే జరుగుతాయి. ఓకేనా? సో మనము ఇప్పుడు ముస్రాంబాగ్ మూసి దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు, మీ అందరికి తెలుసు. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అవుతున్నారు లోకల్స్, ఇది ఇంకెప్పుడు ఫినిష్ అవుతుందా అని. అండ్ గతంలో ఎవ్రీ మంత్ అప్డేట్ మనం ఇస్తూనే ఉన్నాము. ఈ 2026 ఫిబ్రవరి మంత్కి సంబంధించిన అప్డేట్ ఇది. వీడియో ఎండింగ్లో వాచ్ చూపించి మీకు డేట్ అండ్ టైం చూపించే ప్రయత్నం చేస్తా. చూస్తున్నారు కదా మంచు, ఇదంతా కూడా మంచు కురుస్తుంది. మార్నింగ్ రైడ్స్ అని మనం రెగ్యులర్గా వీడియోస్ చేసినాం. ప్రీవియస్ మంత్లో కూడా చాలా మంది చూసినారు. అన్న లెంత్ వీడియోలు చేయండి అని కంటిన్యూగా కమెంట్ చేస్తున్నారు. వస్తాయి భయ్యా, లెంత్ వీడియోలు వస్తాయి. అండ్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నా. ఎందుకంటే నేను రెగ్యులర్గా రొటీన్ రూట్లో ట్రావెల్ చేసినప్పుడు ఆ రొటీన్ రూట్లు తీయడానికి నాకే ఏదో రకంగా ఇబ్బందిగా అనిపించి ఆ రొటీన్ రూట్లు తీయకుండా ఆపుతున్నా అనమాట. సో రొటీన్ కాని రూట్లలో లెంత్ వీడియోలు చేద్దామని ప్లాన్ చేస్తున్నా. ఫ్యూయల్ మనకు దాటుతున్నాం. చల్లగా ఉంది భయ్య. స్పైసీ 9 అంట. ఓకే భయ్య, ఒక్కసారి మేము మా ఫ్యామిలీ తోటి, నా మిస్సెస్ నేను ఈ పిస్తా హౌస్లో మండి తిన్నాము. సీరియస్గా చెప్తున్నా, మాకు అస్సలు నచ్చలేదు. ఇదే పిస్తా హౌస్లో. మీకు ఏమైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పీరియన్స్ ఉందా ఈ పిస్తా హౌస్ తోటి? కామెంట్ చేయండి. ఈ రోడ్డు కనెక్టింగ్ రోడ్డు మనం ఎక్కడైతే వీడియో స్టార్టింగ్లో మీరు చూసినారో అక్కడ నుంచి లెఫ్ట్ కొట్టేస్తే మనము డైరెక్ట్ అంబర్పేట్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వెళ్ళకుండా మధ్యలో బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ మనకి చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి, ఇది కొత్తగా పిల్లర్ నిర్మించినారు. అండ్ మనం ఇప్పుడు రైట్ సైడ్లో ఒక దగ్గర బైక్ పార్క్ చేయబోతున్నాం. ఎస్, బైక్ పార్క్ చేసేసినాం. ఎందుకంటే ఇక్కడ వర్క్ జరుగుతుంది. మేజర్గా ఇదే చూపించాలని అనుకుంటున్నా. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే IIFL ఫైనాన్స్ గోల్డ్ లోన్ ఆఫీస్ ఉండేనేమో అక్కడ. ఏదైతే ఈ బిల్డింగ్ ఉందో ఈ బిల్డింగ్ పార్కింగ్ ముందు వరకు కూడా తీసేసినారు, అన్ని బోర్డులు గీడ్లు. బహుశా ఇల్లు కూడా తీసేస్తారా ఏమిటి అనేది మనము చూడాల్సిన సిచ్యువేషన్ ఉంది. వెయిట్ చేయాలి, మనకు తెలుస్తుంది. ఇదిగోండి, ఇక్కడ ఈ పిల్లర్ని అయితే నిర్మించినారు. కింద గ్రౌండ్ లెవెల్లో వర్క్ అయితే మొత్తం ఫినిష్ అయ్యింది. వైడ్ యాంగిల్ వేస్తున్నా. అండ్ పైన ఐరన్ ఫ్రేమింగ్ చేస్తున్నారు, సగం చేసినారు, ఇంకా చేయాలి. అదంతా కాంక్రీట్ కూడా అందులో వేయాల్సింది ఉంది. అండ్ ఇక్కడ ఏదో పైప్ లైన్ ఉన్నది, అబ్జర్వ్ చేస్తే ఈ పైప్ లైన్ కూడా సెట్ చేసి పెట్టేసేసినారు మొత్తము. అండ్ ఇంకా డీటెయిల్గా అబ్జర్వ్ చేద్దాం మిగతా విషయాలు ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి అనేది. ఇది ఇండియన్ ఆయిల్. ఇప్పుడు అందరు రూట్ అంతా ఈ లెఫ్ట్ టర్న్ తీసుకొని అలా ముందుకు వెళ్తే అక్కడ రైట్ తీసుకొని ఆ గోల్నాక వైపు అయితే ఆ రోడ్ వెళ్తుంది. అండ్ ఇలా స్ట్రైట్ వెళ్తే మనం వచ్చిన రూటు. ఈ స్ట్రైట్గా వెళ్ళిపోయి లెఫ్ట్ కొడితే మనము దిల్సుఖ్ నగర్ వైపు వెళ్తాము. రైట్ కొడితే మనం వచ్చిన రూటు మలక్పేట వైపు వెళ్తాము.
అండ్ ఇదంతా కూడా ఇది కింద రాయి ఉంటుంది కదా, అదంతా తీసిన వేస్టేజ్ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి తీసేస్తారు కావచ్చు తర్వాత. అండ్ ఎస్, ఇక్కడ కూడా చూస్తే పిల్లర్కి సంబంధించిన వర్క్ ఫినిష్ అయినట్టుగా మనకు కనబడుతుంది. ఇక్కడ నుంచి అయితే వాటర్ వెళ్తున్నాయి, మురికి నీళ్ళు. ఇదిగోండి, అటు సైడ్ వెళ్దాం. ఇక్కడ నుంచి దిగడానికి ఏదైనా ఉందా అని అబ్జర్వ్ చేస్తున్నా యాక్చువల్లీ, బట్ డౌన్ చాలా ఉంది. ట్రై చేద్దాం. కొన్ని సాహస కార్యాలు చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. మన ఛానల్లో ఎప్పుడు అన్కట్ వీడియోస్ ఉంటాయి. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఎక్కడైతే నెగిటివ్ ఉందో ఆ నెగిటివ్ దగ్గరనే చూపించాలని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏమో ఎక్కడైతే పాజిటివ్ ఉందో ఆ పాజిటివే చూపిద్దామని కొంతమంది అనుకుంటారు. మనకు అలాంటి దృక్పథం ఏం లేదు. యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఏముందో అది చూపించడమే మన కాన్సెప్ట్. ఇక్కడ ఎవరో ఒక అన్న కూడా ఉన్నారు, ఇసుకుంది. వావ్, సన్ రైజ్ ఎట్లుంది? సన్ రైజ్ ఒక హ్యాండ్ పెట్టి ఇట్లా పెడదామా? బ్యూటిఫుల్ సన్ రైజ్. టైం డేట్ చూపిద్దాం అనుకుంటున్నా. ఫిబ్రవరి 4th 2026 సంవత్సరం. టైం 7:10. ఓకే, ఇంకా డీటెయిల్స్ మాట్లాడుకుందాం. మిగతా అన్ని విషయాలు చక్కగా మీ చుట్టుపక్కల అభివృద్ధి పనులు ఏమైనా జరిగితే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇదే పేరుతోటి ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. మీరు యూట్యూబ్లో నా ఛానల్ పేరు చూస్తున్నారు కదా, మోజెస్ పెట్లోజ్ అని. సేమ్ కొట్టండి, ఫస్ట్ రాసి నా ఇన్స్టా ఐడి వస్తుంది. మీరు అక్కడ ఇన్బాక్స్లో కూడా నాకు మెసేజ్ చేస్తే ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తా. అండ్ ఎందుకొరకు మెసేజ్ చేయమంటున్నా అంటే కొన్నిసార్లు యూట్యూబ్లో కమెంట్ చేయడం కొంతమందికి ఇష్టం ఉండదు. అలాంటి వారి కొరకు నేను అంటున్నా. అండ్ యూట్యూబ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేసిన నాకు చాలా ఓకే. అండ్ నిన్ననే ఒక బ్రదర్ నాకు సూపర్ థ్యాంక్స్ చేసినారు. నాకు తెలిసి ఈ ఛానల్లో సెకండ్ సూపర్ థ్యాంక్స్ అనుకుంటున్నా, ఎగ్జాక్ట్లీ నాకు గుర్తులేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నిన్న ఎర్లీ ఇన్ ద మార్నింగ్ రైడ్ అని ఒక వీడియో పెడితే ఫ్రమ్ నల్గొండ ఎక్స్ రోడ్ టు చైతన్యపురి మెట్రో స్టేషన్ అని పెట్టిన, దానికి సూపర్ థ్యాంక్స్ చేసినారు. థ్యాంక్స్ అలాట్ బ్రదర్. మీరు ఈ వీడియో చూస్తారు అనుకుంటున్నా, కమెంట్ సెక్షన్లో రెస్పాండ్ కండి. అండ్ సూపర్ థ్యాంక్స్ అనే బటన్ ఉంటుంది, అది మనం యూజ్ చేసే వాళ్ళు యూజ్ చేస్తూనే ఉంటారు, అది సెకండరీ మ్యాటర్. ఇదిగోండి చూడండి ఎంత లోతున్నది ఇక్కడ, ఇటాచ్. అసలు యాడ్స్ ఆఫ్ అబ్బా, ఇక వర్క్ చేసే వాళ్ళకి. అది కొంచెం అటు ఇటు అయినా అసలు ఎట్లా చేస్తారో ఏమో, ఎంత ధైర్యం ఉండాలి, గుండె ధైర్యం. చూడండి మొత్తం రాళ్ళు. ఇది పాత బ్రిడ్జ్, ఒక పిల్లర్ నమూనా. అండ్ ఇక చూస్తే మళ్ళీ మాట్లాడుకుంటే ఈ పిల్లర్ ఇది ఎప్పుడో వర్క్ ఫినిష్ అయిపోయింది, ఇది కూడా ఎప్పుడో వర్క్ ఫినిష్ అయిపోయింది, మన అందరికి తెలుసు. ఇప్పుడు అక్కడ మనం స్టార్టింగ్ నుంచి వచ్చినాం కదా, ఆ 2 పిల్లర్స్ మధ్యలో ఈ పిల్లర్ టు ఆ పిల్లర్ టు స్టార్టింగ్లో గ్రౌండ్ లెవెల్లో ఉన్నది, ఆ పిల్లర్ వరకు వర్క్ జరగాల్సింది ఉంది. కొంచెం ముందుకెళ్ళి ఇంకా ఏమన్నా థింగ్స్ అబ్జర్వ్ చేసి ఫినిష్ చేద్దాం అనుకుంటున్న వీడియో. అండ్ అక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ పిల్లర్ ఉంది కదా, అక్కడ కూడా అదంతా పైన ఫ్రేమింగ్ చేసేసినారు, అది మ్యాటర్. ఇది 2026 సంవత్సరం ఫిబ్రవరి ముస్రాంబాగ్ బ్రిడ్జ్ అప్డేట్. ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడిగే ప్రయత్నం చేయండి. నాకు తెలిసిన ఇది నేను ఆన్సర్ చేస్తాను, నాకు తెలియంది మన రెగ్యులర్ వ్యూయర్స్ అండ్ ర్యాండమ్ వ్యూయర్స్ అండ్ ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆన్సర్ చేసే ప్రయత్నము చేస్తారు. బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇది ఫినిష్ అయితే బాగుంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మర్చిపోకండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వస్తే
కంటెంట్ని చెక్ చేయండి, బాగా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా.